It's Good nice. afternoon, sir. Right, ma'am. What I explained yesterday. Yesterday ఏం చెప్పామా టాపిక్స్ అనేవి ఎస్టర్డే మనం ఏంటంటే మిడ్ ఎగ్జామ్ సంబంధించిన క్వశ్చన్స్ తరగతి చేసాం బైకామరల్ లెజిస్లేచర్ అండ్ అనదర్ వన్ Welfare state. వెల్ఫేర్ స్టేట్ చెప్దాం. ఇంకా 24th కదా ఎగ్జామ్ ఉంది, 25th మీ ఎగ్జామ్ కాబట్టి చెప్తాం. ఇలా చెప్తున్నాం 24th కదా పొలిటికల్ సైన్స్. వాటిని డిస్కస్ చేశాను, మీ చేత చెప్పిస్తానని చెప్పాను, కానీ ఈ లోపల ప్రిపేర్ అవ్వండి. ముందుగా మనం చూద్దాం. అలాగనే పబ్లిక్ ఒపీనియన్ కి సంబంధించిన వరకును ఏజెంట్స్ ఉన్నారు. పబ్లిక్ ఒపీనియన్ మీకు వాయిస్ కనబడుతున్నది? Yes, sir. ఓకే. పబ్లిక్ ఒపీనియన్ సంబంధించిన ఏజెంట్స్ ఆఫ్ ది పబ్లిక్ ఒపీనియన్ ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అని అడుగుతాడు. యాక్చువల్ గాను ఇంపార్టెంట్. ఇందులో పబ్లిక్ ఒపీనియన్ సంబంధించిన వరకు ఏం చేస్తాము, యాక్చువల్ గా గవర్నమెంట్ సంబంధించిన యాక్టివిటీస్. ఈ రోజు టుడే కండక్టింగ్ ద బడ్జెటరీ మీటింగ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వరకు, లెజిస్లేచర్ కి సంబంధించిన వరకు బడ్జెట్ మీటింగ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. 2 lakhs అనేది బడ్జెట్ అనేది తీసుకున్నారు. బడ్జెట్ అంటే మనకు తెలుసు, అంటే రెవెన్యూ ఎలా వస్తుంది, బడ్జెట్ లో రెవెన్యూ ఎలా వస్తుంది, ఎక్స్పెండిచర్ ఏ విధంగా వస్తుంది. బడ్జెట్ ఏంటంటే మనదే కదా, డిఫరెన్షియేషన్ బిట్వీన్ ద ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఈజ్ కాల్డ్ అదే బడ్జెట్. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ డిఫరెన్షియేషన్ ఈజ్ కాల్డ్ అదే బడ్జెట్. కాబట్టి ఇక్కడ ఒపీనియన్ అనేది గవర్నమెంట్ సంబంధించిన వరకు ఈ రోజు బడ్జెట్ సంబంధించిన మీటింగ్స్ అవుతున్నాయి. అండ్ ద గవర్నమెంట్ యాక్సెప్టెడ్ ద బడ్జెట్, అంటే ద లెజిస్లేచర్ యాక్సెప్టెడ్ ది బడ్జెట్. దెన్ ద బడ్జెట్ ఈస్ గోయింగ్ టు ది గవర్నర్ ఆల్సో యాక్సెప్టెడ్. అపోజిషన్ అలాగా ఈ రోజు లేదు. ఓకే, యాక్సెప్టెడ్ అయిపోతుంది. దాని మీద ఒపీనియన్ తీసుకోవాలనుకున్న పబ్లిక్ ఒపీనియన్ అనేది ఆటోమేటిక్ గా డిపెండ్ అయ్యి ఉంటుంది కంపల్సరీ. అంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కన్నీ కూడా డివిజన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ దేనికి ఇస్తారు, మెయిన్ ఇంపార్టెంట్ అసలు ప్రజెంట్ క్రైటీరియాలో ఇప్పుడుండే ఈ పాండమిక్ స్టేజ్ లో దేనికి ఎక్కువగా మనకి దేని మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు, దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తారు? గవర్నమెంట్ బడ్జెట్ చేయాలి అని అంటే బడ్జెట్ కి సంబంధించిన వరకు ఎక్కువగా ఇన్కమ్ సోర్సెస్ అనేది దేనికి ప్రొవైడ్ చేయాలి? దేనికి ప్రొవైడ్ చేయాలి ఎక్కువగాను? బడ్జెట్ సంబంధించిన వరకు అన్ని తీసుకోండి. ఎడ్యుకేషన్ తీసుకోండి, ఎలక్ట్రిసిటీ కానీ తీసుకోండి, అన్ని డిఫరెంట్ ఇవి ఉన్నాయి. దీనిలో ఎక్కువగా దేనికి కేటాయిస్తుంటారు బడ్జెట్ అనేది ఇప్పుడు రావాలి అని అంటే? ఎక్కువగా ఇప్పుడు ఈ ప్రజెంట్ స్టేట్ దేనికి సంబంధించింది, రిలేటెడ్ టు దేనికి ఉంది? హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించి. ప్రజెంట్ దేనికంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు హెల్త్, మెడికల్. ఎస్, కృష్ణ కిషోర్. హెల్త్, అనురాధ. హెల్త్ కి సంబంధించింది. కాబట్టి హెల్త్ కి సంబంధించింది కాబట్టి దీనికి సంబంధించిన కాన్సన్ట్రేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అయితే వీళ్ళు చేసిన తర్వాత దీని మీద ఒపీనియన్ ఏంటి, వాట్ ఇస్ ద ఒపీనియన్? గవర్నమెంట్ చేసే ప్రతి పాలసీ మీద ఒపీనియన్ తీసుకుంటారు. ఆ ఒపీనియన్ సంబంధించిన ఫండమెంటల్ ఒపీనియన్ ఎక్కడ ప్రిపేర్ అవుతుంది అంటే ఫస్ట్ మన ఇంట్లోనే రెడీ అవుతుంది. యాక్చువల్లీ డిస్కసింగ్ అబౌట్ డిస్కసింగ్ ద పేరెంట్స్. మన ఇంట్లో ఉండే పేరెంట్స్ మనం అందరూ డిస్కస్ చేస్తూ ఉంటాం. ఈ రోజు స్టేట్ గవర్నమెంట్ అనేది బడ్జెట్ రిలీజ్ చేస్తుంది, దేనికి ఎంత కేటాయించారు, దేనికి ఇచ్చేసారు అని చెప్పి మనం డిస్కస్ చేస్తాం. కాబట్టి పబ్లిక్ ఒపీనియన్ లో ఫస్ట్ ఏంటి అని అంటే ఫ్యామిలీ. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఏజెంట్. ఆఫ్ ది పబ్లిక్ ఒపీనియన్. ఫ్యామిలీ ఈజ్ ద ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ సోషల్ ఇన్స్టిట్యూషన్. అలాగే సొసైటీ ఎస్టాబ్లిష్మెంట్ కూడా ఫ్యామిలీ అనేది ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది.
అంటే సొసైటీ ఫార్మేషన్ లో కూడా ఫ్యామిలీ రోల్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీస్ ఆర్ కాల్డ్ ఎస్ ఏ సొసైటీ. అంటే సిస్టమేటిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో బై ద ఫ్యామిలీస్ ఆర్ కాల్డ్ ఎస్ ఏ సొసైటీగా మనం చెప్పుకుంటాం. అలాగే ఇక్కడ ఫ్యామిలీ ఇస్ ద ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ సోషల్ ఇన్స్టిట్యూషన్. ఏ చైల్డ్ ఈస్ బోర్న్ ఇన్ ఎ ఫ్యామిలీ. ఏ ఫ్యామిలీ ఈస్ బౌండ్ బై ద mutual bonds. The child learns many things in the family without its knowledge. As it grows gradually, the child will form impressions on the members of the family. These impressions will be the basis of the potential public opinion. అంటే యాక్చువల్గా మన చైల్డ్హుడ్ డేస్ నుంచి యు ఆర్ లివింగ్ ఇన్ అవర్ ఫ్యామిలీ అండ్ ఆల్సో అబ్జర్వింగ్ అవర్ పేరెంట్స్ యాక్టివిటీస్, పేరెంట్స్ మెంటాలిటీస్. అంటే దాన్ని బట్టి మనకి ఏమవుతుందంటే మన తాలూకా ఒపీనియన్స్ కూడా మన డిపెండ్ అయి ఉంటాయి. యాక్చువల్గా ఫ్యామిలీస్ ని బట్టి డిపెండ్ అయి ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఫ్యామిలీ ఇస్ ద వన్ ఆఫ్ ది ఏజెంట్ ఫర్ ది పబ్లిక్ ఒపీనియన్ గా మనం తీసుకోవచ్చు. అలాగనే నేను చెప్పాను, ఇప్పుడు ఎక్కువగా ఉండేది ఏంటి అని అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ది ఏజెంట్స్ ఫర్ ద పబ్లిక్ ఒపీనియన్. Education is a mellowing and a meaningful agency of public opinion. ఇందుకు కారణం అంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ అతను అందులో ఉండేవాళ్ళు ఎవరు ఎడ్యుకేటెడ్. అంటే వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్ ఐడెంటిఫై ద ఎడ్యుకేటెడ్ పీపుల్. ఇట్ ఈస్ ఇన్ ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఏ పర్సన్ కమ్స్ ఇన్ టు ద కాంటాక్ట్ విత్ ఎ వైడ్ వెరైటీ ఆఫ్ పీపుల్ ఇన్ హిస్ formative years. Education intimately involves a person the learning process. Value-oriented education inculcated the student the spirit of the discipline, exemplary behavior, and the sense of judgment necessary for forming a sound public opinion. చూసారా, మీరు ఉండే స్టేజ్ లో వేరు, ఇంటర్మీడియట్ ఉండే స్టేజ్ వేరు. ఇప్పుడు నౌ యూఆర్ జాయిన్ ఇన్ ది ప్రొఫెషనల్ కోర్సెస్. ఇందులో ఉండేటప్పుడు మీకు తాలూకా బిహేవియర్ ప్యాటర్న్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. ఇందులో ఇంటర్మీడియట్ ఉండే స్టేజ్ అంటే ఒక రకంగా మెయింటైన్ చేస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం డిఫరెంట్. ఇదేంటంటే ఒక రెస్పాన్సిబిలిటీతో కూడుకున్నది. రెస్పెక్ట్ సంబంధించిన ఎడ్యుకేషన్ ఉంది. లా అనేది ఒక రెస్పెక్టబుల్ ఎడ్యుకేషన్ అన్నమాట. ఇక్కడ ఉండేటప్పటికి దీనికి సంబంధించిన ఈ వాల్యూస్ ని వీటి మీద సంబంధించిన వారు కంప్లీట్ గా వాల్యూ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ ఇన్కల్కేటెడ్ ద స్టూడెంట్ ద స్పిరిట్ ఆఫ్ ది డిసిప్లైన్, ఎగ్జాంపులరీ బిహేవియర్ అండ్ సెన్స్ ఆఫ్ జడ్జిమెంట్ నెసరీ ఫర్ ఫార్మింగ్ ఏ సౌండ్ పబ్లిక్ ఒపీనియన్. చూసారా, అసలు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అక్కడ ఉండే స్టూడెంట్స్ అందరూ కూడా అండ్ ఆల్సో ఏ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ గివింగ్ ఎ సమ్ నాలెడ్జ్. అంటే అక్కడ ఉండే ఫ్యాకల్టీస్ కానీ అక్కడ ఉండే మిగతా వ్యక్తుల గురించి కానీ యువర్ లెర్నింగ్ డిఫరెంట్ నాలెడ్జెస్ అండి. అక్కడ నుంచి రకరకాలుగా మనం నేర్చుకుంటాం. అక్కడి నుంచి మన ఒపీనియన్స్ కూడా డిఫరెంట్ గానే ఉంటాయి. ద రోల్ ఆఫ్ ది టీచర్స్ ఇన్ ద ట్రాన్స్ఫార్మింగ్ ద ప్రజెంట్ స్టూడెంట్స్ ఇన్ టు ద future agents is significant and substantial. Thus, the educational institutions will mold the students into the responsible and the responsive future agents. సరే, అసలు ఫండమెంటల్ ఇదే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మేము ప్రిపేర్ చేయడానికి ఇది ఒక వింగ్. అంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మనకి ఫండమెంటల్ ఫస్ట్ ఏంటి, ఫ్యామిలీ నుంచి మనకి వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మనకు వెళ్తున్నాయి. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ తర్వాత రిలీజియన్ అండ్ కల్చర్ రిలీజియన్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మనది సెక్యులర్ స్టేట్ అయినా సరే ఇక్కడ ఏమవుతుందంటే పీపుల్ ఆర్ టేకింగ్ ద ఇంట్రెస్ట్ రిలీజియన్. మనం ఏదైనా తీసుకోవాలంటే అది ఓన్ ఇంట్రెస్ట్ బట్ నాట్ ప్రెజర్ ఆన్ ఎనీ అదర్ పర్సన్స్. ఇక్కడ ఎవరు ప్రెజర్ ఉండదు, మన ఓన్ ఇంట్రెస్ట్ తో మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. రిలీజియన్ అండ్ కల్చర్ కూడా రిలీజియస్ అండ్ కల్చరల్ అసోసియేషన్స్ లార్జ్లీ కంట్రోల్ అండ్ డైరెక్ట్ ద మైండ్స్ ఆఫ్ ది పీపుల్. రిలీజియన్ అండ్ కల్చర్ ఆర్ ది ఇన్సెపరబుల్. People having a faith in God will normally love their fellow citizens. చూసారా, పక్క వాళ్ళని మనం చేయాలి అని అంటే వాళ్ళని రెస్పెక్టెడ్ గా చూడాలి అని అంటే మనం ఏంటంటే భగవంతుడి మీదే కాదు పక్కనున్న వాళ్ళని కూడా మనం చూడొచ్చు. ఈ కరోనా టైంలో చాలా మనం చూస్తున్నాం, హెల్పింగ్ నేచర్స్ అనేది కూడా మనం చాలా వరకు చూస్తున్నాం. ఎవరెవరు ఎక్కడెక్కడో అందరు కూడాను ప్రతి ఒక్కరు కూడా ఎవ్రీ పీపుల్ హెల్ప్ టు అదర్స్, ప్రతి ఒక్కరిని హెల్ప్ చేస్తున్నారు. కారణం ఏంటి,
సొంత ఇంట్లోనే వాళ్ళు హెల్ప్ చేయలేనప్పుడు బయట వాళ్ళే చేస్తారు చూసారా. కారణం ఏంటి అని అంటే ఇక్కడ రిలీజియన్ అండ్ కల్చర్ ఆర్ ది ఇన్సెపరబుల్. పీపుల్ హ్యావింగ్ ఫెయిత్ ఇన్ గాడ్ విల్ నార్మల్లీ లవ్ their fellow citizens. Spirit of tolerance and fellowship are necessary for forming the independent and the impartial public opinion. చూసారా, రెండు కూడా స్పిరిట్ ఆఫ్ టాలరెన్స్ అండ్ ఫెలోషిప్ ఆర్ ది నెసరీ ఫర్ ఫార్మింగ్ ద ఇండిపెండెంట్ అండ్ ఇంపార్షియల్ పబ్లిక్ ఒపీనియన్. ఇంపార్షియల్ పబ్లిక్ ఒపీనియన్ అనేది. అలాగే రిలీజియస్ అండ్ కల్చరల్ అసోసియేషన్స్ ఇంపార్ట్ temperance and the moderation on the people. This is can help to protect and promote the stabilization of the public opinion. Religion determines the culture. Culture denotes the character. Sir, religion determines the culture. Culture ఏం చేస్తుంది? కల్చర్ డినోట్స్ ద క్యారెక్టర్. కల్చర్ డినోట్స్ ద క్యారెక్టర్. అందుకనే డిసిప్లిన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ కల్చర్ అనేది అక్కడ మనకి ఏం చేస్తుందంటే ఒక సిస్టమేటిక్ క్యారెక్టర్ అనేది అలవాటు చేస్తుంది. గుడ్ అండ్ బ్యాడ్ అనేది ఐడెంటిఫై చేయాలి అని అంటే ప్రీవియస్ నాలెడ్జ్ బట్టి వాళ్ళని చూస్తేనే ఐడెంటిఫై అయ్యింది. కారణం ఏంటి? వాళ్ళకి సంబంధించిన వరకు వాళ్ళు చేసే ప్రతి పని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఈజ్ అ గుడ్ పర్సన్ అండ్ బ్యాడ్ పర్సన్ ఐడెంటిఫై ఎలాగైనా ఐడెంటిఫై చేసుకోవచ్చు. కారణం ఏంటి? వాళ్ళు చేసే డిసిప్లినరీ యాక్టివిటీ బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇక్కడ కూడా మీకు ఏముంది? రిలీజియన్ డిటర్మైన్స్ ద కల్చర్. కల్చర్ డినోట్స్ ది క్యారెక్టర్. కాబట్టి క్యారెక్టర్ ఈజ్ నెసరీ ఫర్ ద ఫార్ములేటింగ్ అండ్ ఇంపార్షియల్ అండ్ ఆనెస్ట్ పబ్లిక్ ఒపీనియన్. ఆ క్యారెక్టర్ అనేది పబ్లిక్ ఒపీనియన్ ఆనెస్ట్గా చెప్పడానికి ఉపయోగపడుతుంది. పార్షియాలిటీతో కూడుకునేది కాదు. ఇంపార్షియల్ పబ్లిక్ ఒపీనియన్. ఇంపార్షియల్ పబ్లిక్ ఒపీనియన్ అనేది. కాబట్టి పబ్లిక్ ఏజెన్సీ గా అంటే పబ్లిక్ ఒపీనియన్ సంబంధించిన ఏజెన్సీ గా ఉపయోగపడేవి ఏదంటే ఫస్ట్ వన్ ఫ్యామిలీ, సెకండ్ వన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, థర్డ్ వన్ రిలీజియన్ అండ్ కల్చర్, ఫోర్త్ వన్ ప్రెజర్ గ్రూప్స్ అండ్ ఇంట్రెస్ట్ గ్రూప్స్. ప్రెజర్ గ్రూప్స్ అండ్ ఇంట్రెస్ట్ గ్రూప్స్ ఎందుకంటే షార్ట్ ఆన్సర్ కోసం అడుగుతూ ఉంటాడు ఇది ఎక్కువ. Perhaps pressure groups and interest groups are the most powerful agents of the public opinion. Pressure groups are the rooted in the power politics. Power politics సంబంధించిన రూట్ ఇది. Pressure groups. Power is the essence of all politics. Be it citizens or groups. Also, power is the ability to the influence the behavior of others. Power ని యూజ్ చేసుకొని దాని మీదను నడుస్తుంది. Also, power is the ability to the influence of the behavior of the others. Thus, pressure groups exert powerful influence on the decision-making process. చూసారా, ప్రెజర్ గ్రూప్ అంటే ఏంటి? ప్రెజర్ గ్రూప్ సంబంధించిన వరకు ఏంటంటే పవర్ఫుల్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద డెసిషన్ మేకింగ్ ప్రాసెస్. Interest groups are formed on the basis of the functional approach. Interest groups are formed on the basis of the functional approach. For example, members of the All India Medical Association will have the common problems. So is the Bar Council of India also same. ఇక్కడికి వచ్చేటప్పటికి డిఫరెంట్ గా ఉంది. ఎగ్జాంపుల్ గా తీసుకుంటే మెంబర్ ఆఫ్ ది ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ విల్ హ్యావ్ ది కామన్ ప్రాబ్లమ్స్. అలాగే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆల్సో సేమ్. సిమిలర్లీ ట్రేడ్ యూనియన్స్ ఆల్సో ఇన్ఫ్లుయెన్స్ ద పబ్లిక్ ఒపీనియన్ ఇన్ ఏ లార్జ్ మెజర్. అంటే ఇక్కడ ఎలా వస్తుందంటే టూ టైప్స్ ఆఫ్ గ్రూప్స్ ఉన్నాయి. ప్రెజర్ గ్రూప్స్ అని ఉంది అంటే పబ్లిక్ పవర్ మీద ఆధారపడి డిపెండ్ అయినది ఒకటి, ఓన్ ఇంట్రెస్ట్ అయిన అంటే దీని మీద ఏముంది ప్రెజర్ చేస్తూ పవర్ ని యూజ్ చేస్తూ ప్రెజర్ చేసి సంబంధించిన కొన్ని పవర్ నుంచి ప్రెజర్ గ్రూప్స్ అనేది. అలాగనే రెండవది ఏంటంటే ఇంట్రెస్ట్ గ్రూప్స్ అనేది. బోత్ ఆర్ ది ఏజెంట్స్ ఆఫ్ ది పబ్లిక్ ఒపీనియన్. ఇవి రెండు కూడా ఇప్పుడు చెప్పిన నాలుగు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏజెంట్స్ ఆఫ్ ది పబ్లిక్ ఒపీనియన్. అలాగే పబ్లిక్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. పబ్లిక్ ప్లాట్ఫామ్స్ వాళ్ళు ఎక్కువగా వాళ్ళ ఒపీనియన్స్ అనేది వాళ్ళు ఎక్స్పోజ్ చేయడం జరుగుతుంది. ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది పబ్లిక్ ప్లాట్ఫామ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ది పబ్లిక్ ఒపీనియన్ కెనాట్ బి underestimated. Public platforms is the place from where the national leaders manipulate the public opinion in favor of their respective manifestos. Public platform as a powerful agent of the public opinion is relevant not only in the democracies but also in the dictatorships. చూసారా,
వీళ్ళు కంప్లీట్ గా వాళ్ళకి సంబంధించిన వరకును మీడియా ద్వారాను దీని ద్వారాను పబ్లిక్ ప్లాట్ఫామ్స్ వాళ్ళు అంటే డిస్కషన్స్ లేకపోతే డిబేట్స్ దీని ద్వారాను ఏం చేస్తారంటే వాళ్ళ ఒపీనియన్స్ అనేది ఎక్స్పోజ్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా ఏమవుతుంది, బయటకు వాళ్ళకి సంబంధించిన ఒపీనియన్స్ అనేది తెలుస్తుంది. అలాగే దానికి ఎగ్జాంపుల్ అడాల్ఫ్ హిట్లర్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఇన్ ద కాంటెక్స్ట్. అందులో డిక్టేటర్స్ తీసుకోండి, డెమోక్రాట్స్ తీసుకోండి. డిక్టేటర్స్ అడాల్ఫ్ హిట్లర్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఇన్ ద కాంటెక్స్ట్. Corner meetings proved to be more pragmatic in the molding the public opinion. In democracies, the national leaders of the various political parties educate the electorates with their rhetorical oratory in favor of their respective political programs. వాళ్ళు ఏం చేస్తారంటే పొలిటికల్ లీడర్స్ వాళ్ళకి సంబంధించిన డిఫరెంట్ ప్రోగ్రామ్స్ లో పబ్లిక్ సంబంధించిన వరకు వాళ్ళు అవేర్నెస్ తీసుకురావడం జరుగుతుంది. పబ్లిక్ అవేర్నెస్ అనేది తీసుకొస్తాం. అవేర్నెస్ తీసుకురావడం వల్ల వాళ్ళు ఏమవుతుంది, ఇంతకుముందు మనకు సంబంధించిన ఓటింగ్ పర్సంటేజ్ తక్కువగా ఉండేది. ఓటింగ్ పర్సన్ అసలు ఓటు వాల్యూ ఉందా, అలాగే కంటెస్టెంట్ ఇచ్చే పర్సన్ తాలూకు ఇంపార్టెన్స్ ఏంటి అన్ని కూడా ప్రతిదీ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. దేని ద్వారానంటే పబ్లిక్ ప్లాట్ఫామ్స్ ద్వారానే వాళ్ళకి ప్రతిదీ ఇంపార్టెన్స్ అనేది చేయటం వల్ల వాళ్ళు ఏమవుతుంది, వాళ్ళు ఒక రకమైన రియలైజేషన్ అనేది రావడం జరుగుతుంది. దెన్ ఎవ్రీవన్ ఫాలోయింగ్ ద ఎలక్షన్స్, అందులో ఎడ్యుకేటెడ్ ఆర్ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆల్ ఆర్ ఇన్వాల్వింగ్ ద ఎలక్షన్స్, అందరూ ఇందులో ఇన్వాల్వ్ అవుతుంటారు. కాబట్టి పబ్లిక్ ప్లాట్ఫామ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఏజెంట్ ఫర్ ది పబ్లిక్ ఒపీనియన్ గా మనం చెప్పుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్ ఏదంటే మాస్ మీడియా ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే సమ్ టైమ్స్ అంటే కొద్ది డిఫరెంట్ గా ఉండొచ్చు, అంటే కొన్ని దీనిలాగా ఉండొచ్చు, కానీ పబ్లిక్ ఒపీనియన్ విషయంలో వాళ్ళకి సంబంధించిన వరకు ఇస్తాయి. కొన్ని విషయాల్లో ఏమవుతుందంటే రాంగ్ ఇన్ఫర్మేషన్స్ కూడా ఇచ్చే తాలూకా మీడియాస్ కూడా ఉన్నాయి. అది కాదు, ఇప్పుడు మనం ఏముందంటే కరెక్ట్ గా ఉండే ఇన్ఫర్మేషన్ అనేది గురించి ఆలోచిద్దాం. ప్రెస్, రేడియో, టెలివిజన్ అండ్ సినిమా కాన్స్టిట్యూట్ ఏ మాస్ మీడియా. ఇందులో ఏమున్నాయంటే ప్రెస్, రేడియో, టెలివిజన్ అండ్ సినిమా కాన్స్టిట్యూట్ ది మాస్ మీడియా. ఇవన్నిటిని మనం తీసుకుంటాం. A free and the fearless press is the constant check against the mistakes of the commissions and omissions of the part of the democratic government. ప్రతిసారి మీడియా ఏం చేస్తుంది, వాళ్ళు చేసే మిస్టేక్స్ అన్ని కూడాను బయటకి ఎక్స్పోజ్ చేయడం జరుగుతుంది. అంటే ప్రతిదీ గవర్నమెంట్ కి సంబంధించిన వాళ్ళకి ఏముంటుంది, మీడియా సంబంధించి. అందుకనే ఫ్రీ అండ్ ఫియర్లెస్ ప్రెస్ వాళ్ళు చేసేది ప్రతిదీ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఇండివిజువల్ పీపుల్ ఒపీనియన్ అనేది చెప్పడం జరుగుతుంది. ఫ్రీ అండ్ ఫియర్లెస్ ప్రెస్ ఈజ్ ఎ కాన్స్టెంట్ చెక్ అగైన్స్ ది మిస్టేక్స్ ఆఫ్ ది కమిషన్ అండ్ ఒమిషన్స్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ ది డెమోక్రాటిక్ గవర్నమెంట్. న్యూస్ పేపర్స్, వీక్లీస్ అండ్ జర్నల్స్ ఎడ్యుకేటెడ్ ద పీపుల్ ఇన్ ద మ్యాటర్స్ ఆఫ్ ది నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంట్రెస్ట్. సరే, వీక్లీస్ కానీ ఇవన్నీ కానీ కూడాను పబ్లిక్ లో ఒక రకమైన ఇంపార్టెన్స్ తీసుకురావడానికి చూస్తుంటాయి. అలాగే ద ప్రెస్ feeds the public with the information on current and the latest events. Radio, television and cinema are the equally powerful audio visuals agents of the public opinion. అన్ని కూడా ప్రతిదీ కూడా ఈ రోజు మనకి ప్రతి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అంటే దేని ద్వారా అవుతుంది, మాస్ మీడియా. ఇందులో రకరకాలు ఉన్నాయి. అందులో ప్రతిదాన్ని కూడా వాళ్ళు సరైనగా పబ్లిక్ దగ్గరికి తీసుకువెళ్తున్నారు. Then they're taking the opinions. Then they're taking the opinions of the government policies or government activities or government running program. అన్ని కూడా ప్రతి దాని మీద కూడా ఒపీనియన్స్ తీసుకుంటే డిస్కషన్స్, డిబేట్స్ అన్ని కూడా కండక్ట్ చేస్తూ దెన్ ఫైనలైజ్ అంటే దాని మీద మనకు ఒపీనియన్ అనేది వచ్చేస్తుంది. ఫైనల్ ఒపీనియన్ అనేది ఒకటి వస్తుంది. Their impact on the minds of the people is a very strong, profound and significant. M.G. Ramchandran, N.T. Ramarao, Amitabh Bachchan and Rajesh Khanna are the shining examples of the influence the masses in the direction of the politics. ఈ రోజు వీళ్ళందరూ ఉన్నారంటే ఎంజి రామచంద్ర, ఏఐఏడిఎంకే, అన్నా ద్రవిడ మున్నేట్ర కజనం, ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజనం అట్ చెన్నై ఇంకా తమిళనాడు ఆ పార్టీ ఎస్టాబ్లిష్ చేశారు అని అంటే దానికి సంబంధించిన వరకు ఏంటి, కారణం ఏంటి, ఎంజి రామచంద్రన్ పెట్టాడంటే
చరిష్మా, అతనికి చరిష్మా. అట్రాక్షన్. దాని ద్వారా ఏమైంది, ఆయన ఈజ్ యాక్టింగ్ ఇన్ ద మూవీస్. ఆ మూవీస్ ద్వారా ఏమైంది, పబ్లిక్ లోకి వెళ్ళింది, ఆయన ఎలాంటి వాడు ఏంటి అనేది బయటకు వెళ్ళింది. అలాగే ఎన్టీ రామారావు తీసుకోండి, అలాగే అమితాబ్ బచ్చన్ కూడా తీసుకోండి, ఎంపీగా ఈ రోజు ఎలక్ట్ అయ్యి ఉన్నాడు, ప్రీవియస్ ఇయర్స్ లో వర్క్ చేశాడని ఆయన కూడా తీసుకోండి. అలాగే రాజేష్ ఖన్నా ఆర్ ది షైనింగ్ ఎగ్జాంపుల్స్ ఫర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ దెమ్ మాసెస్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ పాలిటిక్స్ సంబంధించిన వరకు ఈ మీడియా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకనే మాస్ మీడియా ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఆఫ్ ది పబ్లిక్ ఒపీనియన్ లో మాస్ మీడియా రోల్ అని. అందుకనే మన షార్ట్ ఆన్సర్ కోసం బ్రదర్ గ్రూప్స్ కానీ ఇంట్రెస్ట్ గ్రూప్స్ అని అడుగుతుంటాడు, మాస్ మీడియా అడుగుతుంటాడు. కాబట్టి షార్ట్ ఆన్సర్ కోసం అడిగేటప్పుడు ఈ రెండింటి విషయంలో బాగా గుర్తుపెట్టుకోవాలి, మాస్ మీడియా ఆర్ బ్రదర్ గ్రూప్స్ అండ్ ఇంట్రెస్ట్ గ్రూప్స్. అంటే ఇప్పుడు మనం చెప్పిన ఏజెంట్స్ లో ఫ్యామిలీ ఒకటి, సెకండ్ వన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, థర్డ్ వన్ రిలీజియన్ అండ్ కల్చర్, ఫోర్త్ వన్ బ్రదర్ గ్రూప్స్ అండ్ ఇంట్రెస్ట్ గ్రూప్స్, అండ్ ఫిఫ్త్ వన్ పబ్లిక్ ప్లాట్ఫామ్ ఉంది. అలాగే సిక్స్త్ వన్ మాస్ మీడియా. అలాగనే పొలిటికల్ పార్టీస్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే సెవెంత్ వన్ పొలిటికల్ పార్టీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అసలు మెయిన్ రోల్ ఆల్దే పొలిటికల్ పార్టీస్. హౌ మెనీ టైప్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ఇన్ ఇండియా నౌ? How many types of political parties in India now? నేను ఇదే క్వశ్చన్ సీనియర్స్ కూడా అడిగాను నేను నా క్లాస్ లో, ఎందుకంటే వాళ్ళకు కూడా ఇదే సబ్జెక్ట్ తో ఒకటి వచ్చింది. సార్ హౌ మెనీ టైప్స్ అని అడిగాను నేను, బట్ నాట్ ఎక్స్ప్లెయిన్ ద 2 types. ఎస్ అన్నది 2 types. అందులో నువ్వు చెప్పింది అదే రెండే కూడా, నేషనల్ అండ్ కృష్ణ కిషోర్ 2 అంతే కరెక్ట్. అందులో నేషనల్, రెండవది లోకల్, అంటే రీజనల్ పొలిటికల్ పార్టీస్ అని చెప్పుకుంటాం. నేషనల్ అండ్ రీజనల్ పొలిటికల్ పార్టీస్ గా మనం చెప్పుకుంటాం. అయితే నేషనల్ పొలిటికల్ పార్టీస్ కూడా మీకు ఇంతకు ముందు నేను చెప్పలేదు. నేషనల్ పొలిటికల్ పార్టీస్ అంటే ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఉంది. పొలిటికల్ పార్టీ అనేది ఐడెంటిఫై అవ్వాలి అని అంటే ఏముంది అని అంటే, ఈ పార్టీ షుడ్ విన్ 2% ఆఫ్ సీట్స్ ఇన్ ద లోక్ సభ ఫ్రమ్ ద అట్లీస్ట్ 3 different స్టేట్స్. గుర్తుపెట్టుకోండి, ఇది రాసుకోండి. నేషనల్ పార్టీస్ అంటే ఈ 3 పాయింట్లు రాయండి. ఏ పార్టీ షుడ్ విన్ 2% ఆఫ్ సీట్స్. ఏ పార్టీ షుడ్ విన్ 2% ఆఫ్ సీట్స్ ఇన్ ద లోక్ సభ ఫ్రమ్ అట్లీస్ట్ 3 different స్టేట్స్. ఎప్పుడైనా అడుగుతాను మిమ్మల్ని, ఇది ఇంపార్టెంట్ కూడా. ఇప్పుడు సీనియర్స్ థర్డ్ ఇయర్ వాళ్ళకి కూడా నేను వాళ్ళకి చెప్పేది అదే ఉంది. ఏ పార్టీ షుడ్ విన్ 2% ఆఫ్ సీట్స్ ఇన్ ద లోక్ సభ ఫ్రమ్ అట్లీస్ట్ 3 different స్టేట్స్. 3 రాష్ట్రాల నుంచి 2% ఆఫ్ సీట్స్ అయినా వచ్చి ఉండాలి, అది నేషనల్ పార్టీ అవ్వాలంటే. రెండవది ఏంటి అంటే, అట్ ఏ జనరల్ ఎలక్షన్స్ టు లోక్ సభ ఆర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, the party polls 6% of votes in any 4 or more states, and in addition it wins 4 Lok Sabha seats. At a general election to Lok Sabha or legislative assembly, the party polls 6% of votes in any 4 or more states. 4 రాష్ట్రాలు లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలు అవ్వచ్చు, 6% ఆఫ్ ఓట్స్ అనేవి పోల్ అవ్వాలి ఆ పార్టీలకు సంబంధించి. జనరల్ లోక్ సభలో కానీ లెజిస్లేటివ్ అసెంబ్లీలో కానీ పోల్ అవుతూ, అండ్ ఇన్ ఎడిషన్ ఇట్ విన్స్ ఫర్ 4 లోక్సభ సీట్స్. లేదు అంటే ఇంకోటి ఎన్ని సీట్లు, 4 సీట్లు రావాలి, 4 లోక్సభ సీట్స్. 6% ఆఫ్ ఓట్స్ అయినా రావాలి, 6% ఆఫ్ ఓట్స్ వస్తూ 4 లోక్సభ స్థానిక సీట్స్ రావాలి. అలాగే ఏ పార్టీ గెట్స్ రికగ్నైజేషన్ యాజ్ ఏ స్టేట్ పార్టీ ఇన్ 4 స్టేట్స్, ఆ పార్టీ అనేది 4 రాష్ట్రాల్లో ఆ పార్టీ 4 స్టేట్స్ లో ఆ పార్టీ ఉండాలి. దానికి సంబంధించిన వరకు నేషనల్ పొలిటికల్ పార్టీలో ఫస్ట్ పొలిటికల్ పార్టీ ఏది ఉంది? ఫస్ట్ ఎస్టాబ్లిష్ అయిన పొలిటికల్ పార్టీ ఏంటి చెప్పండి? కాంగ్రెస్. ఐఎన్సి, ఆల్ ఇండియా నేషనల్ కాంగ్రెస్. When will the establishment of the All India National Congress? 1885. Who is the
Who found the founder of the All India National Congress? Founder ఎవరు? చెప్పాను మీకు ఇంతకుముందు. ఎందుకంటే పొలిటికల్ పార్టీస్ అని వచ్చింది కాబట్టి నేషనల్ పొలిటికల్ పార్టీస్ అంటే ఈ 3 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. దీన్ని ఎస్టాబ్లిష్ చేసింది ఎవరు అని అంటే ఏవో హ్యూమ్, అలెన్ ఆక్టేవియన్ హ్యూమ్. అలెన్ ఆక్టేవియన్ హ్యూమ్ అనే అతను దీన్ని ఎస్టాబ్లిష్ చేశాడు. అలాగనే ఇంకోటి ఏంటి అంటే రెండవది రీజనల్ పొలిటికల్ పార్టీస్. రీజనల్ పొలిటికల్ పార్టీస్ అంటే మనకు తెలిసిన కొంతవరకు ఉంది. రీజనల్ పొలిటికల్ పార్టీ అంటే మన సరౌండింగ్ లో ఉంటే అది ఒక రీజనల్ పొలిటికల్ పార్టీ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీసుకోండి. ఆంధ్రప్రదేశ్ లో ఏ ఉన్నాయి రీజనల్ పొలిటికల్ పార్టీస్? వాట్ ఆర్ ది రీజనల్ పొలిటికల్ పార్టీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ నౌ? మీకు బాగా గుర్తుండే పార్టీ ఒకటి ఉంటుంది. ఏంటది? వాట్ ఇస్ దట్ పొలిటికల్ పార్టీ? వైసీపీ అంటే తెలుసు. మీకు బాగా గుర్తుండేది ఏంటి? స్టూడెంట్స్ కి అతను ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది. ఇందులో ఉంటారు అందరు, ఫ్యాన్ కూడా ఉంటారు ఇందులో. ఇంట్రెస్టింగ్ సంబంధించిన వాళ్ళు కూడా ఉంటారు. ఇది తెలుసా? జనసేన. ఇది రీజనల్ పొలిటికల్ పార్టీస్ గా మనం చెప్పుకుంటాం. రీజనల్ పొలిటికల్ పార్టీస్ గా చెప్తాం. 1 minute. రీజనల్ పొలిటికల్ పార్టీకి సంబంధించిన వరకు పొలిటికల్ పార్టీస్ లో దానిలో ఏంటి అంటే ఏ పార్టీ షుడ్ సెక్యూర్ అట్లీస్ట్ 6% ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ polled in an election to the state legislative assembly and win at least 2 seats in the state assembly. 6% of valid votes రావాలి and also got 2 seats. అలాంటి దాన్ని మనం ఏం చెప్పుకుంటామంటే రీజనల్ పొలిటికల్ పార్టీగా చెప్పుకుంటాం ఒకటి. అలాగే రెండవది ఏంటంటే ఏ పార్టీ షుడ్ సెక్యూర్ అట్లీస్ట్ 6% ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ polled in an election to Lok Sabha and win at least 1 seat of Lok Sabha. ఒక లోక్సభ సీట్ వస్తూ 6% ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ వస్తే దాన్ని రీజనల్ పొలిటికల్ పార్టీగా చెప్పుకోవచ్చు. అలాగే ఏ పార్టీ షుడ్ విన్ మినిమం 3% ఆఫ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఆర్ మినిమం ఆఫ్ 3 seats ఇన్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ విచ్ ఎవర్ ఈజ్ హైయర్. ఇందులో ఏది ఎక్కువైతే అది తీసుకోమంటాడు. ఏ పార్టీ షుడ్ విన్ మినిమం 3% ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్. 3%. అలాగనే ఏ మినిమం ఆఫ్ 3 seats ఇన్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ విచ్ ఆర్ హైయర్ అనేది తీసుకోవాలి. అలాగే పార్టీ షుడ్ విన్ అట్లీస్ట్ 1 seat ఇన్ ద లోక్సభ ఫర్ ఎవ్రీ 25 seats. ప్రతి 25 సీట్లకి ఒక లోక్సభ సీట్ వచ్చి ఉండాలి. ఎనీ ఫ్రాక్షన్ దేర్ఫోర్ అలాటెడ్ టు ద స్టేట్. అలాగనే అండర్ ది లిబరలైజ్డ్ క్రైటీరియా 1 or more causes that it will be the eligible for recognition as a state party if it secures 8% or more of the total valid votes polled in the state. వీటిని మనం ఏం చేస్తామంటే రీజనల్ పొలిటికల్ పార్టీగా చెప్పుకుంటాం. దీన్ని ఏం చెప్పుకుంటాం అంటే రీజనల్ పొలిటికల్ పార్టీగా చెప్తాం. ఒకటి నేషనల్ పొలిటికల్ పార్టీగా చెప్పుకున్నాం, రెండవది రీజనల్ పొలిటికల్ పార్టీగా చెప్పుకున్నాం. పొలిటికల్ పార్టీస్ ఏంటంటే వన్ ఆఫ్ ది ఏజెంట్ ఆఫ్ ది పబ్లిక్ ఒపీనియన్. A political party is an organization formed to protect and promote the national interests in the general and the community interests of the section of the people in the particular. National interests and community interests of the section of the people in the particular. కారణం ఏంటి? The people are elected the some representatives. That representatives are staying in the houses. That members are exposing the opinion of the people. ప్రజల తనకు ఒపీనియన్ వాళ్ళే తెలియజేస్తారు. అక్కడ పొలిటికల్ పార్టీస్ తెలియజేస్తారు. డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ ఆర్ నెసరీ ఫర్ ద సక్సెస్ఫుల్ ఫంక్షనింగ్ ఆఫ్ ఏ లిబరల్ డెమోక్రసీ. ద పొలిటికల్ పార్టీస్ ఎఫెక్టివ్లీ రిప్రజెంట్ ద డిమాండ్స్ ఆఫ్ ది పీపుల్ బోత్ ద లెజిస్లేచర్ అండ్ ద పబ్లిక్. చూసారా, పబ్లిక్ డిమాండ్స్ అనేది ఓన్లీ పబ్లిక్ అనేది ఇక్కడ ఉండరు. పార్లమెంట్ లో పబ్లిక్ అనేది ఉండకపోవచ్చు. కానీ కారణం ఏంటి? పీపుల్ ఎలక్టెడ్ మెంబర్స్
పీపుల్ రిప్రజెంటేటివ్స్ డిమాండింగ్ ద ఒపీనియన్స్ ఆఫ్ ది పీపుల్ డిమాండ్స్ అనేవి అక్కడ తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి పొలిటికల్ పార్టీస్ అనేవి ద పొలిటికల్ పార్టీస్ ఎఫెక్టివ్లీ రిప్రజెంట్ ద డిమాండ్స్ ఆఫ్ ది పీపుల్ బోత్ ద లెజిస్లేచర్ అండ్ ద పబ్లిక్. For this purpose, the political parties impart a political education to the people at the time of the elections in favor of their respective elections manifestos. Without the political parties, there can be no political education. Without the political education, there can be no independent, impartial and sound public opinion. Karanam enti, at the time of the elections, the political parties are announcing the manifestos. మీకు కారణం ఏంటంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ సంబంధించిన వరకు ఏవో పాలసీస్ పెడతారు, లేదు అని అంటే పూర్ పీపుల్ సంబంధించిన స్కీమ్స్ అనేవి చేస్తారు. ఇమీడియట్లీ ద పీపుల్ ఆర్ అట్రాక్టెడ్ అండ్ దెన్ గివ్ ద ఓట్స్. దట్ పొలిటికల్ పార్టీస్ ఆర్ ఎలక్టెడ్. ఆఫ్టర్ ఎలక్షన్స్ ద పొలిటికల్ పార్టీ కాన్సన్ట్రేట్ ఆన్ ది మేనిఫెస్టోస్, అంటే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది మేనిఫెస్టో. అంటే సమ్ పొలిటికల్ పార్టీస్ ఆర్ కాన్సన్ట్రేట్ ది మేనిఫెస్టోస్, బట్ some political parties are after elections completely forget that manifestos. Okay, అవునా కదా, కరెక్టా కదా? మేనిఫెస్టోస్ మర్చిపోతాయి, కొన్ని ఏం చేస్తాయి, చేస్తూ ఉంటారు, కొన్ని చేస్తూ ఉంటారు, కొంతమంది మర్చిపోతారు. మర్చిపోయిన వాళ్ళకి ఏం చేస్తారు, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 5 years వాట్ ఆర్ యూ డూయింగ్, ద పీపుల్ వాట్ ఆర్ యూ డూయింగ్, ఆ మేనిఫెస్టోస్ చెప్పిన వాళ్ళకి ఏం చేస్తారు, ఆఫ్టర్ 5 years recall the government, then the elected the new government, then elected the new government అనే దాన్ని ఎలక్ట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది, ఇది కూడా మనకి ఏం చేస్తా ఉందంటే ఒక దీనిగా తీసుకోవచ్చు. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఏజెంట్ ఆఫ్ ది పబ్లిక్ ఒపీనియన్. ఇట్ ఈస్ ఆల్సో ది ఇంపార్టెంట్ ఆఫ్ ది పబ్లిక్ ఒపీనియన్. చూసారా, పొలిటికల్ పార్టీస్ ని కూడా, మాస్ మీడియాని, అలాగనే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ఫ్యామిలీస్ ని, ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయి అంటే కంప్లీట్లీ ఏజెంట్స్ ఆఫ్ ది పబ్లిక్ ఒపీనియన్స్. ఇవన్నీ కూడా పబ్లిక్ అంటే ఏజెంట్స్ ఆఫ్ ది పబ్లిక్ ఒపీనియన్ తెలియజేయడంలో ఒక ఏజెంట్ గా వీళ్ళు తెలియడం జరుగుతుంది. అలాగనే ఫైనల్ గా వచ్చేటప్పటికి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ ఇట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది వర్డ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్? లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అంటే నందిని, వాట్ ఆఫ్ ది పంచాయతీస్, నేను అడిగేది అది కాదు. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది వర్డ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్? ప్రణవి, నువ్వు చెప్పింది కరెక్టే. అంటే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ లో అది వన్ ఆఫ్ ది పార్ట్, పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ అనేది. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అంటే అర్థం ఏంటి అసలు? లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అంటే ఒక పర్టికులర్ ఏరియా, లోకల్ ఏరియాలో మనమే పరిపాలించుకుంటాం. వీఆర్ ది ఫార్మ్ ద గవర్నమెంట్. ఎస్, రెసిడెన్స్ ఇన్ నాట్ ఏ టౌన్. కృష్ణకిషోర్, రెసిడెన్స్ ఇన్ నాట్ టౌన్ అని పెట్టావు, కానీ కాదు. అది యాక్చువల్ గా ఏమవుతుందంటే మనం ఎలక్ట్ చేసుకుంటాం అంటే రెసిడెన్షియల్ గా అంటే టౌన్ అని, ఎస్, విలేజెస్ అంటే టౌన్ లో కూడా మీకు పార్ట్ వస్తాయి. టౌన్ లో కూడా మనకి ఏమవుతుంది, మున్సిపాలిటీస్ అండ్ కార్పొరేషన్స్ వస్తాయి. అంటే పర్టికులర్ ఏరియా, ఒక పర్టికులర్ ఏరియాలో మనమే పరిపాలించుకున్నాం. వీఆర్ ది రూలింగ్ అవర్ ది ఏరియా, వీఆర్ రూలింగ్ అవర్ ఏరియాస్. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే సెల్ఫ్ గవర్నమెంట్ అంటే కారణం ఏంటి? ఇప్పుడు విలేజెస్ తీసుకోండి, ఇందులో మనం ఏం తీసుకుంది, ఫస్ట్ ఆరిజిన్ ఆఫ్ ది లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్. హూ ఆర్ ది ఫార్మ్ ద లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ ఇన్ ఇండియా? హూ ఫార్మ్ ద లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ ఇన్ ఇండియా? లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ అనేది ఇండియాలో ఎవరు ఫార్మ్ చేస్తున్నారు? ఏమో నా వాయిస్ వినపడుతుందా మీకు? స్పీక్ అవుట్ బట్ నాట్ ఇన్ మెసేజెస్. ఇండిపెండెంట్ గా పోటీ చేసే వల్ల ఇది దేనికోసం అండి?
ఇండిపెండెన్స్. శివ గారు చెప్పండి. ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ అంటే ఇప్పుడు మీరు దేనికి చెప్తున్నారు? సమాధానం దేనికి చెప్పండి. సారీ, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ లో ఫండమెంటల్ ఏది? విలేజెస్. ఓకే. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ లో ఫస్ట్ తీసుకుంటే ఫండమెంటల్ ఏంటంటే విలేజెస్. విలేజ్ కి సంబంధించిన వాళ్ళు ఏం చేస్తారని అంటే వాళ్ళే ఆ పర్టికులర్ విలేజ్ అనే వాళ్ళలోనే ఒక వ్యక్తినే ఎన్నుకుంటారు. అంటే దట్ విలేజ్ ఫార్మ్డ్ యాజ్ ఏ సమ్ వార్డ్స్, కొన్ని వార్డులుగా డివైడ్ అయిపోతుంది. అండ్ దెన్ ద పీపుల్ ఆర్ ఎలక్టెడ్ ది సమ్ వార్డ్ మెంబర్స్ బట్ నో పొలిటికల్ పార్టీస్. ఇందులో పొలిటికల్ పార్టీస్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. కానీ రీసెంట్లీ పొలిటికల్ పార్టీస్ ఆర్ ఇండైరెక్ట్లీ ఇన్వాల్వ్. మా పొలిటికల్ పార్టీ మా కింద వచ్చే మాకు వచ్చే అని చెప్పుకున్నాం. కానీ బట్ యాక్చువల్లీ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ పొలిటికల్ పార్టీస్ ఆర్ నాట్ ఇన్వాల్వింగ్. పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ లో పొలిటికల్ పార్టీస్ అనేది ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు. వాళ్ళు ఓన్ గా, ఎందుకంటే కారణం ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ నాన్ పొలిటికల్ ఏరియా. అంటే ఏంటి అంటే విలేజెస్ నాన్ పొలిటికల్. కానీ రీసెంట్లీ కంప్లీట్లీ పొలిటికల్ పొల్యూటెడ్ ఏరియాస్ ఏమంటే విలేజెస్ నౌ. కారణం ఏంటి? ఎవ్రీవన్ డిస్కసింగ్ అబౌట్ ది పాలిటిక్స్ ఇన్ ద విలేజెస్. కానీ విలేజ్ సంబంధించిన వరకు లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ లో ఇది విలేజ్ అనేది తీసుకొస్తే ఈ విలేజ్ సంబంధించిన వరకు విలేజ్ లో ఉండే ప్రజలందరూ కూడా అంటే టోటల్ పీపుల్ ఆఫ్ ది విలేజెస్ అంటే 500 అబౌవ్ పీపుల్ అని అంటాడు. 500 అబౌవ్ పీపుల్ ఆర్ లివింగ్ ఇన్ వన్ ప్లేస్ ఈస్ కాల్డ్ ఎస్ ద విలేజెస్. అలాగే గ్రూప్ ఆఫ్ విలేజెస్ ఆర్ కాల్డ్ ఎస్ ద మేజర్ పంచాయతీస్. మేజర్ పంచాయతీస్ ఆర్ కాల్డ్ ఎస్ ఏ మండల్స్. గ్రూప్ ఆఫ్ మండల్స్ ఆర్ కాల్డ్ ఎస్ ఏ జిల్లా పరిషత్స్. అండ్ మున్సిపాలిటీస్ అండ్ కార్పొరేషన్స్. అర్బన్ ఏరియాకి సంబంధించిన వరకు మున్సిపాలిటీస్ అండ్ కార్పొరేషన్. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ ఎస్ ఏ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్. విలేజ్ దగ్గర నుంచి పంచాయతీరాజ్ దగ్గర, విలేజ్ నుంచి మేజర్ పంచాయతీస్, మండల్స్, జిల్లా పరిషత్స్, అలాగే అర్బన్ ఏరియాకి వచ్చేటప్పటికి మున్సిపాలిటీస్ అండ్ కార్పొరేషన్స్. ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ కాల్డ్ ఎస్ ఏ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ ఎస్ ఏ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్. దీన్ని ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు? ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? ఇండియాలో ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? హూ ఆర్ ఇంట్రడ్యూసింగ్ ద లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ ఇన్ ఇండియా ఇన్ ద ఏన్షియంట్ పీరియడ్? ఏన్షియంట్ ఆర్ ఎనీ టైమ్? ఎవరు? హూ ఆర్ ఇంట్రడ్యూసింగ్ ద లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ ఇన్ ఇండియా? గాంధీ గారా, నెహ్రూ గారా, ఎవరు? ప్రమోదని, రిప్పన్. వాయిస్ తో చెప్పమని, వాయిస్ చెప్పు. బ్రిటిషర్స్ లో ఒక వ్యక్తి అని చెప్పింది ఇప్పుడే అమ్మాయి. ఎవరు? రిప్పన్, లార్డ్ రిప్పన్. హీఈస్ ఇంట్రడ్యూసింగ్ ద లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్. అందుకనే గాంధీ గారు ఏమంటారంటే ఇది ఫండమెంటల్ బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియా ఏది అని అంటే విలేజెస్. బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియా అంటే ఫార్మర్స్. కారణం ఏంటి సార్? వాళ్ళకి ఏమి ఎడ్యుకేషన్ ఉంటుంది కదా, వాళ్ళు బ్యాక్ బోన్ ఎలాగవుతారని అంటే మనకందరికి కూడా సిటీలో ఉండే వాళ్ళందరికీ కూడా ప్రొటెక్ట్ చేసేది వాళ్ళే. ద పీపుల్ ఆర్ అంటే వాళ్ళు చేసే ప్రొడక్షన్ నే మనం తీసుకుంటున్నాం ఇప్పుడు. ఎడ్యుకేషనల్ సంబంధం అంటే అగ్రికల్చర్ ప్రొడక్షన్, ఎడ్యుకేషన్ ప్రోడక్ట్, అగ్రికల్చర్ ప్రోడక్ట్ అంతా కూడా మనం యూజ్ చేసేది అదే. అంటే సిటీ పీపుల్ ఆర్ కంప్లీట్లీ డిపెండ్ అపాన్ ది అగ్రికల్చర్ అంటే విలేజెస్. కాబట్టి నేషనల్ లెవెల్ తీసుకుని అట్ ది టైమ్ ఆఫ్ ది 1947 అండ్ ఆల్సో 1951 అట్ ది టైమ్ ఆఫ్ ది 5 years ప్లాన్స్, ఆ టైంలో కూడా మనకి ఏముందంటే మెయిన్లీ కాన్సన్ట్రేషన్ డెవలప్మెంట్ ఆఫ్ ది అగ్రికల్చర్. మెయిన్లీ కాన్సన్ట్రేషన్ ఆన్ అగ్రికల్చర్ మీదనే కాన్సన్ట్రేట్ చేయడం చేశారు. కాబట్టి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ లో పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ అలాగే అర్బన్ సంబంధించిన వరకు ఇవి కూడా ఈ రెండు కూడా మెయిన్ రోల్ ఉంటుంది. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ విల్ ద అడ్మినిస్టర్ ద మ్యాటర్స్ ఆఫ్ ది లోకల్ ఇంపార్టెన్స్ సచ్ as ది శానిటేషన్, health, education, lighting, etc. These subjects impact the above the party politics. They equally affect all the people who are living in the locality. Therefore, the active and dynamic life of the locality educate the citizens and motivate them in the direction of the general welfare, corporations, municipalities and panchayatis are examples of the local governments in India. So, sir, ఇప్పుడు నేను చెప్పిందే ఇవి అసలు కారణం ఏంటి అంటే వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్. అక్కడ మొత్తం అంతా కూడా జనరల్ వాళ్ళకి సంబంధించిన నీడ్స్ అనేది ప్రొవైడ్ చేయడం. ఇక్కడ ఏముందంటే పార్టీతో డిపెండ్ అవ్వకూడదు అనే విషయంలో కూడా మనకు చెప్పింది అదే.
ఈ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్ లో పార్టీ పాలిటిక్స్ అనేది ఉండకూడదు. ఇట్ ఈస్ ఓన్. యాక్చువల్ అందుకనే విలేజెస్ ఏమంటారు, ఇన్నోసెంట్ పీపుల్ అని అంటారు. విలేజ్ పీపుల్ ఆర్ ఇన్నోసెంట్ పీపుల్. కాబట్టి అంటే ఇప్పుడు కాదులే, ఒకప్పుడు అలాగ ఉండేవారు, ఇప్పుడు మాత్రం పూర్తిగా మారిపోయారు. వాళ్ళు కూడా కారణం ఏంటి, పార్టీ పాలిటిక్స్ అనేవి అక్కడ కంప్లీట్ పొల్యూట్ చేసి ఉన్నాయి. కాబట్టి ద పీపుల్ ఆర్ కంప్లీట్లీ చేంజింగ్ నౌ. Local self-government in India, these local self-governing institutions constitute a fertile field for trialing the young and the emerging leaders of the formulate a favorable public opinion for solving the local problems. యాక్చువల్ గా లోకల్ లో ఉండే ప్రాబ్లమ్స్ అన్ని కూడా అంటే యాక్చువల్ గా ఫండమెంటల్ లెవెల్ లో ఉండేది. అంటే వాడు చెప్పేది ఏంటంటే శానిటేషన్స్ కానీ, హెల్త్ కానీ, ఎడ్యుకేషన్ పరంగా కానీ, ఇరిగేషన్ సంబంధించి కానీ, అగ్రికల్చర్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ అన్ని కూడా కంప్లీట్లీ ప్రతి ఈచ్ ఎవ్రీ వన్ డిస్కసింగ్ ఇన్ ద లోకల్ ఏరియాస్ అండ్ దట్ ప్రాబ్లమ్స్ ఆర్ డిస్కసింగ్ విత్ ద హైయర్ అథారిటీస్. స్టేట్ గవర్నమెంట్ తో కానీ, డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ తో కానీ, మండల్ గవర్నమెంట్ తో కానీ డిస్కస్ చేసి ఫైనల్ చేయడం జరుగుతుంది. అయితే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ద్వారా కూడా ద పీపుల్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ కూడా ఇట్ ఈస్ ఆల్సో ఏ వన్ ఆఫ్ ది ఏజెంట్ ఆఫ్ ది పబ్లిక్ ఒపీనియన్. పబ్లిక్ ఒపీనియన్ గా కూడా ఇది ఉపయోగపడుతుంది. దీస్ ఆర్ ది ఏజెంట్స్ ఆఫ్ ది పబ్లిక్ ఒపీనియన్స్. ఇవి బాగా గుర్తు పెట్టుకోండి. టుమారో డిస్కసింగ్ అబౌట్ ది ఏజెంట్స్ ఆఫ్ ది పబ్లిక్ ఒపీనియన్. ఇవి అడుగుతాను నేను రేపు మీకు, మిమ్మల్ని అందరినీ అడుగుతాను. ఒక్కసారి అది చదవండి మళ్ళీ. ఓకే, మిగతా పేపర్స్ అన్ని కూడా ఇచ్చారా? మిగతా తాలూకా సబ్జెక్ట్స్ మిడ్ ఎగ్జామ్ వి లేదు. ఓకే, నా వరకు నేను ఇచ్చానండి, చూసుకోండి. అవి చదవండి. అవి 1 essay క్వశ్చన్ అండ్ 3 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అవి ప్రిపేర్ అవ్వండి. నేను ఆల్రెడీ ఆఫీస్ పంపిస్తున్నాను, పేపర్ నేను పంపిస్తున్నాను. మీరు అదే ఎగ్జామినేషన్ రాసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. చెప్పమ్మా. సార్ అంటే ఇక్కడ రాసి పిక్స్ తీసి పంపించాలా? అది మీకు చెప్తారండి. ఇప్పుడు మేడం వాళ్ళు మీకు చెప్తారు. సరే అంటే ఏం చెయ్యాలి ఏంటి అనేది చెప్తారు. యాక్చువల్ గా ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది మీకు ఇంతవరకు మీకు ఐడియా లేదు కదా. అందులో ఎగ్జామినేషన్స్ అన్ని మెయిల్ లో పెట్టమన్నారు. అది సంబంధించిన వారు మీకు నిన్న అందులో చూశారు కదా, నోటిఫికేషన్ లో చూసారా? అందులో క్లియర్ గా ఇస్తున్నారు, దానికి సంబంధించిన ఆఫీస్ మెయిల్ కలిపి పంపించండి అని. ఇంకేదైనా డౌట్ ఉంటే ఆఫీస్ వాళ్ళతో కూడా డిస్కస్ చేయండి మేడం. ఓకే ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ.